లాల్ బజార్ పరిధిలోని చిన్న కమేళ బస్తీలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బుధవారం కల్లుగూడాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్, తిరుమలగిరి ఏసీపీ రమేష్, మహంకాళి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో ఆలయ ఆర్గనైజర్లు మోహన్, అనూప్, వేణు, జాన్, మహేష్లు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భానుక మల్లికార్జున్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రావాలి దయచేసి. ఎప్పటికప్పుడు లాండ్ ఆర్డర్ మన బస్సుల గస్తీల విషయంలో కానీ చాలా చక్కటి రక్షణ ఇస్తున్నటువంటి మా ఏసీపీ గారికి, అదేవిధంగా తిరుమలగిరి స్వాగతం సుస్వాగతం. బస్తీలో చూడండి సార్, ఇది పాత సంస్కృతి. మీరు పెద్దలు గౌరవులు ఏసీపీ రమణ సార్ గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మరి మా ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు గారికి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మా చిన్న కమేళలో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా సాంప్రదాయంగా ఇచ్చేస్తుంది అమ్మవారిని కల్లుగూడాలు సమర్పించిన కార్యక్రమం, మరి పూజా కార్యక్రమం మా చిన్న కమేళ సురేంద్రన్న గారి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం. మరి ఈ రోజు ప్రతి సంవత్సరం ఎంతో శాంతియుతంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఇచ్చేసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి మా సురేంద్రన్న తరఫున, మా చిన్న కమేళ ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్లికార్జున గారికి, సీనన్న గారికి ఆత్మీయ సత్కారం. మన పాత సంస్కృతి కొంత పిల్లలకు తెలియదు. ఇప్పుడు చదువుకునే పిల్లలకు అసలు ఇది ఏం పండుగ అని అడుగుతా ఉన్నాం. కల్లుగూడాలు అనేది మన తెలంగాణ చాలా సంస్కృతి. ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. బస్తీవాసులందరూ కూడా యావత్ తెలంగాణలోనే జరుపుకునే పండుగ ఇది ఒక్కటే దగ్గర చిన్న కమేళ. అది మన కంటోన్మెంట్ లో ఉండడం మన అదృష్టం. వచ్చే సంవత్సరం మాత్రము మీరు గుడి స్టార్ట్ చేసినట్టయితే నా పూర్తి సహకారాలు ఉంటాయి. ఏదైతే చాలా చక్కటి కార్యక్రమం. దీంతో పాటు భోజనాలు, పార్టీలకు అతీతంగా నాయకులు, ఇక్కడ పార్టీలుగా ఇంపార్టెంట్ కాదు, మన బస్తీ డెవలప్మెంట్. కంటోన్మెంట్ లో రేపు బస్తీ విషయంలో 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం, తిరుగుదాం. పాత సమస్యలు ఏమైనా మనం తిరుగుదాం. అంత పాత స్నేహితులే మా అందరికీ. ఎన్నో ఏళ్ళ నుండి ఉన్నటువంటి మాకు సత్సంబంధాలు, 30 ఏళ్ళ నుండి ఉన్నటువంటి బస్సు సత్సంబంధాలు. తప్పకుండా మేము పూర్తి సహకారాలు తెలియజేస్తూ, రేపు మళ్ళీ మీరు ఎప్పుడు గుడి మొదలు పెట్టినా నా వంతు సహకారం అందరికన్నా ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం. మల్లికార్జున కల్లుగూడాలంటే ఒకటి ఉంటుందన్న మన తెలంగాణ ఆచారం. ఏంటంటే ఒక స్టెప్ వేయాలి, లేదు ఒక స్టెప్ వేయాలి. మరి ఈ యొక్క కల్లుగూడాల పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది అన్న ఒక మంచి గొప్ప మాట ఇచ్చిండు. ఈ యొక్క ఆలయాన్ని పెద్దగా చేసి నిర్మాణం చేస్తే నా వంతు సహకారం అందరికంటే ముందు నాదే ఉంటుందని అందరూ కూడా చిన్న కమేళలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున అన్నవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానన్న. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా అన్ననే పిలుస్తాను, మాటిస్తున్నాను. బోల్ రేణుకెళ్ళమ్మ తల్లికి ఆడున్నారా సురేందరన్న కూడా మరి చక్కగా ఎన్ని సంవత్సరాలంటే మరి ఇక్కడ స్టార్ట్ చేసింది సురేందరన్న. ఆ అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి కల్లుగూడాలు వచ్చే కార్యక్రమం, పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్నో సంవత్సరాలుగా. మల్లికార్జున ఇక నిల్చుంటే కాదు, ఒక స్టెప్ వేయాలి. ఎందుకంటే అమ్మ కళ్ళు దాయిపించడం, అమ్మ గుడాలు పెట్టినాం. మరి అమ్మ మనకు దీవెనలు అందియాలంటే మన తెలంగాణ సంస్కృతి. మల్లికార్జున మీ డాన్స్ మీద మనసాయ